జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అడ్వకేట్ బుడిగిన నాగేంద్ర కుమార్ తనయుడైన రవి కార్తిక్ అరుదైన రికార్డు సాధించారు. ఇంటర్నేషనల్ పారా స్విమ్మర్ గా రాణిస్తున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దుబాయ్ లో జరిగిన ఏషియన్ యూత్ పారా గేమ్స్ లో ఏషియన్ యూత్ పారీ స్విమ్మింగ్ విభాగం నందు 3 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్ సాధించారు. దేశంలోనే అథ్లెటిక్ లో ఎక్కువగా మెడల్స్ సాధించిన స్విమ్మర్ గా రికార్డు కైవసం చేసుకున్నాడు. దీంతో లయన్స్ క్లబ్ అధ్యక్షులు శేషు ఆధ్వర్యంలో ఆ క్లబ్ సభ్యులు పూలదండలు వేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, మద్దిపట్టి నాగేశ్వరరావు, కాకల రామచంద్రరావు, అట్లూరి సురేష్, కొండపల్లి పండు పాల్గొన్నారు. మొదటి నుంచి స్పోర్ట్స్ మీద కార్తిక్ మక్కువ చూపించేవాడని నాగేంద్ర కుమార్ తెలిపారు. 2009లో వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో చేర్చినట్లు తెలియజేశారు. లాక్డౌన్ తరువాత స్విమ్మింగ్ లోకి వచ్చినట్లు తెలిపారు. స్విమ్మింగ్ అకాడమీలో తర్ఫీదు పొందినట్లు కార్తిక్ తెలిపారు. 2025 వరకు జరిగిన ప్రతి నేషనల్ స్విమ్మింగ్ లో రాణిస్తూ వస్తున్నాడని తెలిపారు. ఇండియా మొత్తం మీద 46 మందిలో దుబాయ్ లో నిర్వహించే ఏషియన్ యూత్ పారా గేమ్స్ కు 5 ఎంపికైనట్లు, వారిలో రవి కార్తిక్ సైతం ఉండటం, మెడల్స్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 4 నందు ఏషియన్ పారా గేమ్స్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సహకరిస్తే ఎంతో మంది క్రీడాకారులు తయారవుతారని నాగేంద్ర కుమార్ సాప్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. తన తండ్రి బుడిగిన నాగేంద్ర కుమార్ స్ఫూర్తితో ఈ స్థాయికి వచ్చినట్లు రవి కార్తిక్ మీడియాకు తెలియజేస్తూ ఒలింపిక్స్ లో తన సత్తా చాటడమే తన లక్ష్యమని అన్నారు. యువత ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని సూచించారు. 2023, 2024, 2025 అలా మొత్తం 18 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగిందండి నేషనల్స్ లో. ఇంకా 2023 ఈజిప్ట్ కైరోలో జరిగిన వరల్డ్ సిటీ పారా వరల్డ్ సిరీస్ లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ సాధించడం జరిగింది. ఇంకా మొన్న 2024లో జరిగిన స్పెయిన్ బార్సిలోనాలో జరిగిన వరల్డ్ సిరీస్ లో కూడా ఒక బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. మొన్న ఈ మధ్యనే ఏషియన్ యూత్ పారా గేమ్ సెలక్షన్ ట్రయల్స్ పెట్టడం జరిగింది. అందులో నేను ఈవెంట్స్ లో క్వాలిఫై అయ్యాను. 50 ఫ్రీ స్టైల్, 100 ఫ్రీ స్టైల్, 100 బ్యాక్ స్ట్రోక్, 100 బ్రెస్ట్ స్ట్రోక్, 100 ఫ్లై, ఇంకా 200 ఐఎం. దానికి గాను మన దుబాయ్ లో 10 to 24 డిసెంబర్ లో యూత్ ఏషియన్ గేమ్స్ జరిగింది. అందులో 3 గోల్డ్, 3 సిల్వర్ సాధించడం జరిగింది. 50 ఫ్రీ స్టైల్, 100 ఫ్రీ స్టైల్, ఇంకా 100 బ్యాక్ స్ట్రోక్, 3 సిల్వర్, 100 ఫ్లై, 100 బ్రెస్ట్ స్ట్రోక్, 200 ఐఎం లో 3 గోల్డ్ సాధించడం జరిగింది. ఆల్ ఓవర్ మొత్తం యూత్ ఏషియన్ గేమ్స్ లో 45 కంట్రీస్ నుంచి వచ్చారు. 45 కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేశారు. మన ఇండియా నుంచి 99 అథ్లెట్స్ వెళ్తే 38 మెడల్స్ వచ్చినాయి. 38 మెడల్స్ లో 19 మెడల్స్ మన స్విమ్మింగ్ వచ్చినాయి. ఆ 19 లో 6 మెడల్స్ నాకు వచ్చినాయి. ఆల్ ఓవర్ ఇండియాలో మోస్ట్ మెడల్స్ విన్ అయింది మనమేనండి. మా నాన్నగారి పేరు బుడిగిన నాగేంద్ర కుమార్, మా అమ్మగారి పేరు బుడిగిన వెంకటలక్ష్మి అండి. స్పోర్ట్స్ కి స్ఫూర్తి వచ్చేసి మా నాన్నగారేనండి. ఎందుకంటే గేమ్ లో ఎలా అయితే గివ్ అప్ ఇవ్వకూడదో, చెయ్యాలి ఎలా అయితే ప్రతిదాన్ని చూసుకుంటే వెళ్ళాలి, అలా మా డాడీ నా కెరీర్ గురించి ప్రతిదాన్ని చూసుకొని గివ్ అప్ ఇవ్వకుండా మా నాన్నగారు చేస్తూ ఉంటారండి. మా నాన్నగారి నా 17 to 18 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి కరెక్ట్గా ఉండదు అనమాట వాళ్ళ మైండ్ సెట్. అలాంటి టైంలో ఏం చేయాలంటే మనం ఒక విషయాన్ని పట్టుకోవాలి, బాగా రీసెర్చ్ చేసి ఏది మనకు పని అవుతుంది, ఏది బాగా రాణించగలం ఫ్యూచర్లో అని ఒక పట్టుకొని దాన్ని కాన్సిస్టెంట్గా డిసిప్లిన్గా తీసుకెళ్తా ఉంటే మనం విజయం సాధిస్తాం. ఎప్పుడైనా సరే డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్. నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే నేను చెస్లో స్టేట్ ప్లేయర్ని, ఇంకా క్రికెట్, ఇంకా ఫుట్బాల్ అలాంటి చాలా గేమ్స్ జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి లాస్ట్కి రోయింగ్లోకి రావడం జరిగింది. రోయింగ్ నుంచి స్విమ్మింగ్కి వచ్చాను. స్విమ్మింగ్ని నాకు కెరీర్గా చూస్ చేసుకున్నాను. అదే నాకు ప్యాషన్గా చూస్ చేసుకుని దాని మీదే డిసిప్లిన్గా కన్సిస్టెంట్గా వెళ్తున్నాను. మా డాడీ నాకు చాలా సపోర్ట్ చేస్తారండి వెనకాల. మా డాడీ సపోర్ట్ లేనిదే నేను వెళ్ళలేను. ఎందుకంటే ప్లేయర్కి ఏంటంటే ఓన్లీ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, మిగతా వీటి మీద ఉండకూడదు. నా కాన్సన్ట్రేషన్ ఓన్లీ గేమ్ అయితే మిగిలిన వెనకాలంతా మా డాడీయే చేస్తారండి. నేను హైదరాబాద్లో నేర్చుకుంటున్నాను ప్రైవేట్ అకాడమీలో. నా కోచ్ వచ్చేసి జాన్ సిద్దిక్ గారు. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో జరగబోయే 2026 కామన్వెల్త్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే ఇయర్లో అక్టోబర్లో ఏషియన్ లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి 2028 ఒలింపిక్ మెడల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు బుడిగిన నాగేంద్ర కుమార్, అడ్వకేట్ జంగారెడ్డిగూడెం. మా అబ్బాయి బుడిగిన రవి వీర వెంకట భవానీ కార్తిక్. వాడు ఇంటర్నేషనల్ పారా స్విమ్మర్. వాడికి మొదటి నుంచి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, ఎక్కువ స్పోర్ట్స్ అనేవాడు. చిన్నప్పటి నుంచి కూడా తెలిసినప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ మీద అతను ధ్యాస ఉండేది. సరే, అతను ధ్యాస ఎందులో ఉందా ఏంటి అన్నది యాజ్ ఏ పేరెంట్గా మనం తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న స్పోర్ట్స్ మీద వీడికి బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అందులోనే రాణిస్తాడనే నమ్మకంతో నేను మొదటి నుంచి వాడిని సపోర్ట్ చేయడం జరిగింది. 2019లో వాటర్ స్పోర్ట్స్ అకాడమీ మన ఎరకాలలో పెట్టినప్పుడు అక్కడ నేను జాయిన్ చేశాను. అక్కడ రెగ్యులర్గా వెళ్ళడం, వాడి ఇంట్రెస్ట్ అది కూడా చూసేసరికి నాది కూడా బలపడింది. ఇంకా వీడిని ప్రోత్సహిద్దాం అనే ఉద్దేశంతో ప్రోత్సహించడం జరిగింది. తర్వాత స్విమ్మింగ్లోకి వచ్చాడు లాక్డౌన్ తర్వాత.
తర్వాత ఆ స్విమ్మింగ్ లాక్డౌన్లో కూడా ఇంక ఎవ్రీడే వీడు అక్కడికి వెళ్ళడం చేసుకోవడం చూసి సరే ఇది ఒక అకాడమీలో జాయిన్ చేసి శాస్త్రీయంగా నేర్పితే మంచిది, ఒక ప్రొఫెషనల్ దగ్గర నేర్పితే మంచిది అనే ఉద్దేశంతో, గురువు లేనిదే పని అవదనే ఉద్దేశంతో ఒక అకాడమీని మనం ఎంచుకొని స్విమ్మింగ్ అకాడమీలో మనం జాయిన్ చేయడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా స్విమ్మింగ్లో వీడు రాణిస్తున్నాడు. ఎక్స్క్లూజివ్గా స్విమ్మింగ్లోనే ప్రొఫెషనల్గా అవనివ్వండి, ప్యాషన్ అవనివ్వండి, కెరీర్ పరంగా కూడా అదే ఎంచుకోవడం జరిగింది. దాన్ని మనం ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా వాడు అందులో రాణిస్తున్నాడు. 2020 నుంచి 2025 వరకు జరిగిన ప్రతి నేషనల్లో కూడా 3 గోల్డ్ మెడల్స్ సాధించి ఈ రోజు వరకు 18 నేషనల్ గోల్డ్ మెడల్స్ వీడు సాధించాడు. రీసెంట్ గా హైదరాబాద్ లో గచ్చిబౌలిలో జరిగిన 25th నేషనల్ పారా ఛాంపియన్షిప్ లో కూడా 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. దాని వెంటనే మళ్ళీ దీని సెలక్షన్స్ వచ్చి ఇప్పుడు యూత్ ఏషియన్ పారా గేమ్స్ 2025 దుబాయ్ లో జరిగినాయండి. స్విమ్మింగ్ వచ్చి 10 నుంచి 14 వరకు జరిగినాయి. ఆ ఆటలు స్టార్ట్ అయింది 7 నుంచి 14 వరకు ఎండ్ అయినాయి. మన 10 నుంచి 14 వరకు జరిగింది. దాని యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి ఎవరిని సెలెక్ట్ చేయాలా ఏంటి అని చెప్పేసి సెలక్షన్ వచ్చి గ్వాలియర్ లో జరిగిందండి 2 months బ్యాక్. అక్కడ 46 మెంబర్స్ ప్లేయర్స్ వచ్చారు ఇండియాలో. అందులో 5 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు. 4 మేలు, 1 ఫిమేల్. ఆ 4గురిలో వీడొకడు. మొత్తం 5 టీంని ఇండియా తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, యూనియన్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు ప్రోత్సహించారు. వాళ్ళే వీడిని తీసుకెళ్ళడం కూడా జరిగింది. వారితో పాటు మేము కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి 6 ఈవెంట్స్ వీడు పార్టిసిపేట్ చేశాడండి. 6 ఈవెంట్స్లో కూడా 6 మెడల్స్ వచ్చినాయి. అందులో 3 గోల్డ్, 3 సిల్వర్ వచ్చినాయి. ఆల్రెడీ వచ్చిన వెంటనే కూడా శాప్ వారు కూడా, వారి అధికారులు, అలాగే అసోసియేషన్ పెద్దలు వీళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అలాగే చైర్మన్ గారిని కూడా పరిచయం చేశారు. చైర్మన్ గారు, ఎండీ గారు కూడా మెమోంటో అది ఇచ్చి ప్రోత్సహించారు. వారు మాకు ప్రామిస్ కూడా చేశారు. జీవో నెంబర్ 4 అని చెప్పేసి మన ఈ గవర్నమెంట్లో జీవో నెంబర్ 4 ఒకటి ఇష్యూ చేసిందండి. ఈ జీవో నెంబర్ 4 ప్రకారంగా ఏంటంటే క్యాష్ ఇన్సెంటివ్స్ కానీ, ఈ జాబ్ సెక్యూరిటీ కానీ బాగా అనౌన్స్ చేశారండి జీవో నెంబర్ 4లో. అది చాలా ఉపయోగకరమైనటువంటి జీవో. అది పిల్లలకి ఇండియన్ స్పోర్ట్స్ అనేసరికి ఏంటంటే సార్ మొత్తం 99% స్పోర్ట్స్ మీద పెట్టేయాల్సి వస్తుంది. 1% కూడా వాళ్ళ పర్సనల్స్ కూడా వాళ్ళు చూసుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళ కెరియర్, ఎడ్యుకేషన్, ఇంకోటి అన్నీ కూడా పనంగా పెట్టాలి. ప్రతి పేరెంట్ కానీ, ప్లేయర్ కానీ చాలా సాక్రిఫైసింగ్ చేయాలండి స్పోర్ట్స్ అనేసరికి. చదువు అనేసరికి చదువుకున్న పిల్లడు ఒకడు సాక్రిఫైస్ చేస్తే చాలు, అతని సమయాన్ని, అతని యొక్క తెలివితేటల్ని. పేరెంట్కి ఏముంది, ఎంతో కట్టేస్తాం, జాయిన్ చేసేస్తాం, వాడు రిజల్ట్ తీసుకుని వస్తాడు, ఇంటికి సర్టిఫికేట్ తీసుకుని వస్తాడు, 10th ఇంటర్ ఇంకోటో. ఈ స్పోర్ట్స్ అనేది అలా కాదండి. ప్లేయర్ కష్టపడాలి, పేరెంట్స్ కష్టపడాలి, కోచ్ కష్టపడాలి. ఈ 3 సమాన పాలల్లో ఒక ప్యాషన్గా, ఒక ఇంట్రెస్ట్గా, ఒక కెరీర్గా ముందుకు వెళితేనే ఈక్వల్ టు రిజల్ట్ అండి. ఈ 18 లోపు వాళ్ళకి కొంచెం మనం లిఫ్ట్ ఇవ్వగలిగితే సీనియర్స్లో కూడా వాళ్ళు మెడల్స్ సాధించి మన ఆంధ్రాకి కానీ, దేశానికి కానీ మెడల్స్ తీసుకొస్తారని చెప్పి మన చైర్మన్ రవినాయుడు గారికి, అలాగే ఎండీ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. చెప్తే వెంటనే చైర్మన్ గారు వాళ్ళ పిఏ గారిని పిలిచి రేపు బోర్డు మీటింగ్లో ఈ పాయింట్ పెట్టి ఆ జీవోలో దీన్ని అమెండ్మెంట్ చేసి జీవోని ఇది కూడా ఇన్సర్ట్ చేద్దాం, యూత్ ఏషియన్ పారా గేమ్స్ని కూడా ఇన్సర్ట్ చేద్దాము అని చెప్పేసి మేము ఉండగానే వారి పిఏని పిలిచి, స్టేనోని పిలిచి చెప్పడం జరిగింది. అది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ జీవో నెంబర్ 4లో కూడా ఏషియన్ యూత్ పారా గేమ్స్ ఇన్సర్ట్ చేస్తారని, ఆ ఇన్సెంటివ్స్ కానీ, ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, జాబ్ ఆపర్చునిటీ కానీ అందులో కూడా పెడతారనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ఆ విధంగా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్తో, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్తో, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సపోర్ట్తో మా వాడు ఈరోజు దుబాయ్ వెళ్ళి ఆ విధంగా 6 మెడల్స్ సాధించడమే కాకుండా ఆ తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇండియాలో 1 అథ్లెట్ నెంబర్ ఆఫ్ మెడల్స్ తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తిగా నిలిచేయడనే విషయం తెలిసిన తర్వాత ఆ సంతోషం ఇంకా రెట్టింపు అయిందండి. ఎయిమ్ కానీ మా యొక్క సంకల్పం కూడా ఏంటంటే 2026 ఆగస్టులో కామన్వెల్త్ పారా గేమ్స్ జరుగుతున్నాయండి. అలాగే అక్టోబర్లో సీనియర్ ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయి. ఆ రెండింటిలో కూడా మనం ఇండియాకి మెడల్ తేవాలి. మన ద్వారా నెంబర్ ఆఫ్ మెడల్ తేవాలి, ప్లస్ నెంబర్ ఆఫ్ హైయెస్ట్ మెడల్స్ కూడా మనమే తీసుకురావాలి అనేటువంటి దృక్పథంతో మేము ఉన్నామండి.